హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో వన్ బై వన్ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే అది సమర్ జోసెఫ్కి సంబంధించి. సమర్ జోసెఫ్ని లక్నో టీము మార్కుడ్డు రీప్లేస్మెంట్గా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఉంది. అదేంటంటే మనోడు బేస్ ప్రైజ్ ఆప్షన్లో 20 లక్షలు. ఇప్పుడు ఐపీఎల్లో ఏ ప్లేయర్కైనా ఇంజురీ అయితే వాళ్ళ బేస్ ప్రైస్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే సమర్ జోసెఫ్కి మాత్రం 3 కోట్లు ఇచ్చి లక్నో టీం అయితే వాళ్ళ టీంకి అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎలా? ఎందుకంటే ఇంజురీ రీప్లేస్మెంట్కి వచ్చే ప్లేయర్ ఎవరైనా అయితే జస్ట్ బేస్ ప్రైజ్కి రావాలి. కానీ ఇలా 3 కోట్లు పెట్టి ఎందుకు వచ్చాడన్న డౌట్ చాలామందికి అయితే వచ్చింది. మన సబ్స్క్రైబర్లో చాలామంది దానికి సంబంధించి కామెంట్ కూడా చేశారు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం చూసుకుంటే యాక్చువల్గా ఏమైందంటే సమర్ జోసెఫ్ కోసం ఒక్క లక్నో టీమే కాదు, ఇంకా చాలా టీమ్స్ అప్రోచ్ అయినాయి. ఆర్సీబీ, ఢిల్లీ, ఇంకా లక్నో టీం, ఈ 3 టీమ్స్ మధ్య ఒక ఆక్షన్ లాంటి కండక్ట్ చేస్తారు. అంటే మినీ ఆక్షన్ అని చెప్పి అనుకోండి. ఆ మినీ ఆక్షన్లో ఏ టీం ఎక్కువ అమౌంట్ ఇస్తే తనకి సమర్ జోసెఫ్ అయితే వెళ్ళిపోతాడు. అలా సమర్ జోసెఫ్ లక్నో టీంకి అయితే రావడం జరిగింది. సో తనకు 3 కోట్లు ఇచ్చారు అనే విషయం మీద మీకైతే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా కొన్ని సిచ్యువేషన్లు ఇలాగనే కాదు, వేరేలా కూడా జరగచ్చు. అదేంటంటే ఒక ప్లేయర్ని ఏదైనా ఐపీఎల్ టీము రీప్లేస్మెంట్గా మా టీంలో తీసుకుంటామని చెప్పి తనను అప్రోచ్ అయినప్పుడు తనకి మంచి డిమాండ్ ఉంటే తను డిమాండ్ చేయొచ్చు. నా బేస్ ప్రైజ్ కాదు, అంతకంటే ఎక్కువ వస్తామని చెప్పి. లైక్ లాస్ట్ ఇయర్ కేకేఆర్కి మన జేసన్ రాయ్ తన బేస్ ప్రైజ్ 2 కోట్లు అయితే తనను 3 కోట్లు పెట్టి వాళ్ళతో తీసుకోవడం జరిగింది. సో అలా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే సమర్ జోసెఫ్కి సంబంధించి చాలా టీమ్స్ అప్రోచ్ అవడం వల్ల మినీ ఆక్షన్లో కండక్ట్ చేసి 3 కోట్లు పెట్టి తనైతే లక్నో టీం తీసుకోవడం జరిగింది. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది కేకేఆర్ కెప్టెన్ నుండి శ్రేయస్ అయ్యర్కి సంబంధించి. శ్రేయస్ అయ్యర్కి రీసెంట్గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెకండ్ టెస్ట్లో బ్యాక్ ఇంజురీ అయితే అవడం జరిగింది. ఈ బ్యాక్ ఇంజురీ అనేది శ్రేయస్ అయ్యర్కి బాగా బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే లాస్ట్ 3 ఇయర్స్లో శ్రేయస్ అయ్యర్కి ఈ బ్యాక్ ఇంజురీ 2 టైమ్స్ అయితే అవడం జరిగింది. ముఖ్యంగా ఐపీఎల్ టైంకి 2 టైమ్స్ అవడం వల్ల 2 ఐపీఎల్ సీజన్స్కి అయితే మనోడైతే మిస్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు ఇంకా సేమ్ ఇంజురీ మళ్ళీ ఐపీఎల్ దగ్గరకు వస్తుందనగా శ్రేయస్ అయ్యర్కి అయితే అవడం జరిగింది. సో ఈసారి కూడా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ కొనడా అని మనం అనుకుంటే అలా ఏం జరగదు గాయస్. యాక్చువల్గా మనోడికి అయింది ఒక స్మాల్ ఇంజురీ, అంతేగాని అదేదో సీరియస్ ఇంజురీ కాదు. దానివల్ల సర్జరీలు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల టీమిండియా కూడా శ్రేయస్ అయ్యర్ మీద ఎఫెక్ట్ పెట్టకూడదని చెప్పి మిగిలిన 3 టెస్టులకు మనోడి అయితే సెలెక్ట్ అయితే చేయకుండా మనోడిని ఎన్సీఏలో రీహాబినేషన్కి అయితే పంపడం జరిగింది. సో కేకేఆర్కి సంబంధించి ఈ శ్రేయస్ అయ్యర్ అయితే డెఫినెట్గా అన్ని మ్యాచెస్ అయితే ఆడతాడు. తనకైంది ఒక స్మాల్ బ్యాక్ ఇంజురీ కాబట్టి. సో ఐపీఎల్ స్టార్ట్ అవుతాకి ఇంకా 1 మంత్ పడిన టైం ఉంది కాబట్టి ఆ టైం కల్లా మనోడైతే ఫుల్ ఫిట్ అయిపోతాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే అది ఆర్సీబీ వికెట్ కీపర్ అయినటువంటి దినేష్ కార్తిక్కి సంబంధించి. దినేష్ కార్తిక్ రీసెంట్గానే తను ఐపీఎల్కి సంబంధించి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత దినేష్ కార్తిక్ అయితే పెద్దగా ఎలాంటి క్రికెట్ అయితే టీమిండియాకి సంబంధించి ఆడలేదు. డొమెస్టిక్లో మనోడు సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ ఆడిన 1-2 నాకులు పర్లేదు, కానీ తర్వాత అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. కాకపోతే రీసెంట్గానే ఒక 1 వీక్ నుంచి దినేష్ కార్తిక్ అయితే ఐపీఎల్కి సంబంధించి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు. సో మనోడు ప్రాక్టీస్ క్యాంప్లో ఓవర్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. రీసెంట్గా దానికి సంబంధించి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ వీడియోలో దినేష్ కార్తిక్ రివర్స్ స్వీప్లు, స్వీప్ షాట్లు అని చెప్పి రకరకాల షాట్లు అయితే ఆడుతూ జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో దినేష్ కార్తిక్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ని చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే చేయడం జరిగింది. సో కనీసం ఈ ఇయర్ అయినా మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఆడే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఈ ఇయర్ అయినా ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేయకుండా తనకు తగ్గట్టుగా ఒక మంచిగా ఫినిషర్ లాగా వచ్చి 10 బాల్లో 20-30 రన్స్ కొడితే సరిపోతుంది. ఇంకా ఆర్సీబీ టీము ఐపీఎల్కి సంబంధించి వాళ్ళ ప్రాక్టీస్ క్యాంపు ఎప్పుడు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని మనం చూసుకుంటే మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఆర్సీబీ టీము వాళ్ళ ఐపీఎల్కి సంబంధించి క్యాంప్ అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. సో ఈలోపు ప్లేయర్స్ అంతా ఎక్కడెక్కడ ఉన్నా మార్చి ఫస్ట్ వీక్ కల్లా ఆర్సీబీ క్యాంప్కి అయితే వచ్చేస్తారు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ముంబై ప్లేయర్ అయినటువంటి సూర్యకి సంబంధించి. సూర్యకి రీసెంట్గానే తన హ్యాంకిల్కి ఇంజురీ అయితే దానికి సంబంధించి సర్జరీ అయితే చేయడం జరిగింది. ఇంకా మనోడికి సంబంధించి రీసెంట్గానే సూర్యకుమార్ యాదవ్ అయితే ఎన్సీఏలో రీహాబినేషన్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. అదే ఐపీఎల్కి సంబంధించి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. అంటే బ్యాటింగ్ చేయడం కాదు, తనకు సంబంధించి తనైతే వర్కౌట్ చేయడం లాంటిది స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో సూర్యకుమార్ యాదవ్ మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్కు లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా తనకు సంబంధించి ఫుల్ ఫిట్ అయితే అయిపోతాడు. సో తన తర్వాత అయితే ఐపీఎల్కి సంబంధించి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తాడు. అలా ఐపీఎల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక తనకు సంబంధించి ఎన్సీఏలో ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. అదే తన ఫిట్నెస్కి సంబంధించి. ఆ టెస్ట్లో సూర్య కానీ పాస్ అయ్యాడంటే అప్పుడు ఐపీఎల్కి అయితే వస్తాడు. ఎలాగూ ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది దగ్గర 40 రోజులు టైం అయితే ఉంది కాబట్టి సో సూర్య ఆల్రెడీ చాలా రోజులు ముందుగానే తనకు సంబంధించి రీహాబినేషన్ స్టార్ట్ చేశాడు. సో ఐపీఎల్ టైంకి ఇలా సూర్య
అయితే ఫిట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఫిట్ అవ్వకపోయినా మార్చి మొత్తం మిస్ అయినా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అవైలబుల్గా ఉంటాడు. సో ముంబై ఇండియన్స్ సంబంధించి సూర్యకుమార్ యాదవ్ అయితే డెఫినెట్గా ఈ ఇయర్ ఐపీఎల్కి అయితే వస్తాడు. ఒకవేళ తనకి ఇంజురీ నుంచి రికవరీ అవ్వకపోతే ఫస్ట్ 2-3 మ్యాచెస్ మిస్ అవుతాడు, అంతేగాని ఐపీఎల్ మొత్తం అయితే మిస్ అవడు. సో సూర్యకి సంబంధించి బయట వచ్చే రూమర్స్ అయితే మీరు నమ్మకండి. సూర్య డెఫినెట్గా ఐపీఎల్కి వస్తాడు. మ్యాక్సిమం ఫస్ట్ మ్యాచ్ నుండి అవైలబుల్గా ఉండొచ్చు. ఒకవేళ ఛాన్స్ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటాడు. గాయస్ ఇంకా ఫైనల్గా ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా నేను ఐపీఎల్కి సంబంధించి ఈ రోజు నుంచి డైలీ 2-3 వీడియోస్ అయితే ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్ అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నా. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.